ప్రకాశం జిల్లా గిద్దలూరులో నీటి కుంటల ఆక్రమణ. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఉన్న నారప్పరెడ్డి కుంట, కాశిరెడ్డి కుంటలు ఆక్రమణలు గురవుతున్నాయి. స్థానిక పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉన్న నారప్పరెడ్డి కుంటలో ఆక్రమణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో గిద్దలూరు ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది కుంటపై సర్వే నిర్వహించారు. అయితే ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది వారు ఆక్రమించిన వ్యక్తి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. నేను పనిచేస్తున్నాను. ఇటీవల కుంటకు సంబంధించి ఆక్రమణ జరిగిందని చెప్పేసి వార్త ప్రకారంగా విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, నేను కుంట దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది గిద్దలూరు గ్రామం, సర్వే నెంబర్ 640, 12 ఎకరాల 47 సెంట్లు. అది కుంట కింద మన రెవెన్యూ రికార్డ్స్లో నమోదై ఉన్నది. దానికి సంబంధించి ఫీల్డ్ మీదకి వెళ్లి చూడగా ఒక 2 ఎకరాలు పూర్తిగా దుక్కి దున్నేసి ఆక్రమణలు జరిగి ఉన్నాయి. ఒక 50 సెంట్లు బీడుగానే ఉన్నది, మిగిలిన విస్తీర్ణం అంతా అలాగే ఉన్నది. ఇటీవల దానికి మేము ప్రొటెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ దాని కింద కొంత అమౌంట్ శాంక్షన్ అయింది. దానికి హద్దులు నిర్ణయించడానికి అని చెప్పేసి వెళ్ళగా ఇట్లా ఆక్రమణలు జరిగి ఉన్నవి. కాబట్టి ఆ ఆక్రమణలు కూడా బౌండరీస్ కూడా దీనికి సంబంధించి ఆక్రమణ తొలగించడానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు కూడా గతంలో కూడా తెలియజేస్తున్నాము. అయినప్పటికీ ఇప్పుడు కూడా దున్ని ఉన్నారు. కాబట్టి అది కూడా ఆక్రమణను ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్య మేడం గారి ద్వారా చూస్తాము. చెరువుల పరిరక్షణ కింద గవర్నమెంట్ వారు సుమారు 8 లక్షల మేర వెచ్చించి ఈ కుంటకు ఫినిషింగ్ ఏర్పాటు చేయనున్నట్లు హౌసింగ్ ఏఈ గారు తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్ పరిరక్షణ కోసం గవర్నమెంట్ వారు దీనికి 7.8 లక్షలు కేటాయించారు. దీనికి కుంట ఆక్రమణలో ఉంది కాబట్టి దీన్ని హద్దులు వేయమని చెప్పేసి సర్వేర్ గారిని మా అందర తహసీల్దార్ని కోరుతున్నాం. అది చేసిన వెంటనే దీనికి టెండర్లు పిలిచి కంటి వేస్తారు. గిద్దలూరు హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్నాను నేను. నా పేరు సత్యనారాయణ. ఇదే విధంగా నగరం నడిబొడ్డున ఉన్న ఒకప్పటి తాగునీటి కుంటే కాశిరెడ్డి కుంట. ఈ కుంట కూడా ఆక్రమణకు గురి అయి రోజు రోజుకు కుసించుకుపోతుంది. ఈ కుంట కూడా ఒకప్పటి విస్తీర్ణం ఇప్పటి విస్తీర్ణం పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ కుంట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కుంట ఒక డంపింగ్ యార్డ్ను తలపిస్తుంది. ఈ చెరువుల పూడిక తొలగించి శుభ్రపరిచి మంచినీటిని నిల్వ ఉంచేలా చేసి పట్టణంలో ఉన్న నీటి కొరతను కొద్దిగైనా తీరుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. ట్యాంకర్లతో ఎక్కడి నుంచో నీళ్లు తెప్పించి వాళ్ళకు ట్యాంకర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఆ డబ్బులు ఏదో పెట్టి ఈ కుంటను కొద్దిగా బాగా చేసుకుంటే మంచినీటి సమస్య తీరుతుంది కదా అనే భావనతోటే చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ గతంలో మేము కాగితాలు కూడా ఇచ్చాము కుంట గురించి. దాని గురించి ఎవరు పట్టించుకున్న అధికారులు లేరు, పట్టించుకున్న నాయకులు లేడు. ఈ కుంట మనకున్న మంచినీటి కుంటే కదా, ఇది ఒకప్పటికి మంచినీటి కుంటే కదా. ఇక్కడ ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది లేకుండా ఈ యాక్పై చేసి దాన్ని మళ్ళీ యాక్పై చేసినా కానీ దాన్ని పట్టించుకున్న అధికారులు అందుబాటులోనే లేరు. 2-3 సార్లు గతంలో కాగితాలు ఇచ్చినా కానీ దానికి చెప్పిన దాఖలాలు లేవు. అసలు డంపింగ్ యార్డ్ కంటే దారుణంగా తయారవుతుంది ఈ కుంట. ఒకప్పటికి మంచినీటికి మనకు వచ్చే కుంట ఈరోజు డంపింగ్ యార్డ్ మాదిరిగా తయారైందంటే దానికి గిద్దలూరు దౌర్భాగ్యమో లేకుంటే మనం చేసుకున్న దౌర్భాగ్యమో మన నాయకులు చేసుకున్న దౌర్భాగ్యమో మనకైతే తెలియట్లేదు. వేలు లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టి ఎక్కడి నుంచో ట్యాంకర్లు తెప్పించి ఇచ్చేదానికంటే ఇది ఉన్నదాన్ని మనం మంచి చేసుకోవడము మంచి పద్ధతి కదా.
దీనికి లక్షల్లో ఖర్చు కాదు, కోట్లలో ఖర్చు కాదు. ఎంతైనా కానీ దీన్ని డెవలప్ చేసుకుంటే మన దగ్గర 24 గంటల నీళ్లు ఉంటాయి, బోర్లకు నీళ్లు వస్తుంటాయి. 500-600 అడుగుల నీళ్లు వేసినా కానీ బోర్లకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాటిలలో నీళ్లు మనము ఉంచిపెట్టుకున్నా కానీ ఎక్కడికి పోతాయండి? దీన్ని ఏదన్నా డెవలప్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఊరికి ఆనుకొని ఉన్న కుంటనే వీళ్ళు పట్టించుకోలేదంటే ఊరు బయట నుంచి ఎక్కడి నుంచో నీళ్లు తెప్పించి వాళ్ళ స్వలాభాల కోసం అని చెప్పి ఇవన్నీ ట్యాంకర్లు తెప్పించడము ఇట్లాంటివన్నీ చేసేది. ట్యాంకర్ల దగ్గర ఊరికి జనాలు ఊరుకుంటున్నారా? 5 రోజులకు ఒకటి, 10 రోజులకు ఒకటి అని అంటున్నారు. దానికి అయ్యే ఖర్చు కుంటకు పెట్టుకుంటే బాగా చేసుకునేదానికి అవకాశం ఉంది కదండి. మరి ఇట్లా కాకుండా ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ కుళాయిల పనులు, నీటి పనులు కరెక్ట్గానే వసూలు చేస్తున్నారు. చేసేదాన్ని ఇది మనం చేపించుకుంటే బాగుంటుంది కదా అనేదే నా గట్టి ఆలోచన. దానికి ప్రభుత్వం సహకరిస్తుంది.